బాగుందన్న బాగుందన్న నేను సనాతన ధర్మం గురించి రావాలి సినిమాలు ఇలాంటివి వస్తేనే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న జనాలకి ఇవన్నీ తెలియదు, అప్పుడు ఏం జరిగింది అనేది కొంచెం ఇంకా క్లారిటీగా తీస్తే బాగుండేది. నాట్ గుడ్ కానీ ఒకరే డైరెక్టర్ అయితే బాగుండని మా ఊడి ఫీలింగ్ కూడా కొంచెం డిస్టర్బ్ అయింది. కానీ క్రిష్ గారు అయితే బాగా తీస్తారు, ఆయన ఎక్సలెంట్ అసలు ఇంకా బాగా తీసి. ఆయన ఏంటంటే డిప్యూటీ సీఎం అయ్యండి కూడా ఇంకా షెడ్యూల్ ఇచ్చి సినిమా తీయడం గొప్ప విషయం. ఎస్ చాలా కష్టపడ్డారు సినిమాకి. ఆయన గురించి చెప్పే పనిలే, ఎందుకంటే ఆయనే మొత్తం సినిమాకి అది ఇచ్చి టికెట్. బాగుందన్న, మ్యూజిక్ బాగుందన్న. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? డైరెక్టర్స్ మాట వల్ల కొంచెం అలా అనిపిస్తుందా? అలానే ఉంది కానీ మిగతా సినిమా బాగా సూపర్. కావాల్సింది రాజకీయం చేస్తున్నారు అంతే సినిమాని, అంతకు మించి ఏం లేదు. సినిమా కూడా సూపర్, చూడొచ్చు చూడాలన్నా కంపల్సరీ చూడాలి. అంటే దీన్ని ఓన్లీ సనాతన ధర్మం గురించే కాకుండా అంటే కొంతమంది ధర్మం సనాతన ధర్మం అనేసి కొంచెం మిగతా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి డివైడ్ చేసి చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అందరూ చూడొచ్చు. యాక్చువల్గా ఏమైందంటే ఇది ముస్లిమ్స్ని అది కించపరిచేలాగా అది ఇదైనా అది ఏం లేదు అసలు. అందరూ కూడా బాగుంది, కావాల్సుకొని చేసినాయి. సినిమా అయితే సూపర్, చూడొచ్చు. ఎందుకంటే మామూలుగా నేను యాక్చువల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మహేష్ బాబు ఫ్యాన్. నేను యాక్చువల్ నేను పవన్ కళ్యాణ్ సినిమా ఇదే ఫస్ట్ టైం థియేటర్లో చూడడం. అదే నేను అదే చెప్పింది ఇప్పుడు చెప్పింది లేదు అంతే. బాగుంది. నేను యాక్చువల్గా రిలీజ్ అయిన తర్వాత ఇదే రావడం అంతే. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసి వచ్చారా? బయట ఆల్రెడీ అది విన్నాము, బాగోలేదన్నా కానీ సనాతన ధర్మం అంటే మనకి కొంచెం కంపల్సరీ. చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుంది బాగుంది. హిందూ ధర్మం గురించి బాగా చెప్పినారు, చాలా బాగుంది. సినిమా ఎట్లా చెప్తారా? సూపర్ సూపర్ డూపర్ హిట్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్. కథ గ్రాఫిక్స్ అవన్నీ అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఉంటే ఇంత భూమి అంతే స్టార్ట్. బాగానే ఉంది. యాక్టింగ్ ఎట్లుంది? యాక్టింగ్ తగ్గింది. స్టోరీ ఎట్లుంది? మెయిన్ స్టోరీ ఏమంటే ముందు పాతకాలం మనుషులు ఉంటారు కదా, దాన్ని కవర్ చేసుకుంటూ వచ్చినట్లు. ముందు బ్రిటిష్ వాళ్ళు మనం పాలించారు కదా, అలా ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సూపర్. హిందూ ధర్మం గురించి బాగా చూపించారా? అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. బాగానే చేసినారు సూపర్. చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. నాకు సినిమా అయితే ఊరు నచ్చలేదన్నా, నచ్చలే నాకు. సినిమా సూపర్గా ఉంది. సూపర్ అన్న, చాలా బాగుంది. ఏమండి కథ నచ్చిందా? ఏం నచ్చింది? కథ నచ్చింది, ప్లస్ సాంగ్స్, ప్లస్ పవన్ కళ్యాణ్ యాక్షన్ హైలైట్ అండి. అంటే మ్యూజిక్ పైన హైలైట్. మ్యూజిక్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. తర్వాత పవన్ కళ్యాణ్ యాక్షన్ హైలైట్ అండి. తర్వాత ఫైట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అండి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2 ఆల్సో. అవును, ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్. ఐఎమ్ ఏ గ్రేటెస్ట్ ఫ్యాన్ ఫర్ హిమ్. Even with politics he has to do films also, he has to continue అన్నమాట. రెండు చేయాలి. they will miss అన్నమాట. పాలిటిక్స్ లోనే ఉంటే పవన్ కళ్యాణ్ గారిని, ఆయన యాక్షన్, ఆయన మెసేజ్ ఇన్ ద ఫిలిం, మెసేజ్ ఇన్ ద ఫిలిం they will miss అన్నమాట. So he has to do. I wish. చాలా బాగా నచ్చింది. 5 స్టార్ అండి. 5 స్టార్ కాదు, 10 స్టార్. బాగుందండి, చాలా బాగుంది. ఆయన మెసేజ్ ఏమంటే హిందూ సంప్రదాయాన్ని చాలా గొప్పగా చూపించారు, అది మాకు చాలా నచ్చింది. మళ్ళీ తన యాక్షన్ చాలా బాగా హిందూ ధర్మాన్ని, సంస్కృతిని చాలా బాగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు, అది చాలా బాగా నచ్చింది. తన యాక్షన్ కూడా ఎక్సలెంట్గా చేశారు, అది మాత్రం చాలా బాగా నచ్చింది. చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. మేము బాగా ఆస్వాదించాం. మ్యూజిక్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఓకే.